హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. ఈరోజు ఈ వీడియోలో తిరుపతి టు బెంగళూరు జర్నీ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మేము తిరుపతి నుండి బెంగళూరుకి వెళ్ళే మార్గ మధ్యంలో మాకు జరిగిన సంఘటనలు, అలాగే మాకు ఎదురైన అనుభవాల్ని ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, తిరుపతిలో అయితే మేము బయలుదేరేసాము. సో గూగుల్ మ్యాప్లో బెంగళూరు లొకేషన్ అయితే సెట్ చేసేసుకొని బయలుదేరేసామండి. ఇంకా చంద్రగిరి కోటను అయితే మీరు చూస్తున్నారు. ఇప్పుడు అది కూడా దాటేసామన్నమాట. ఇంకా ఆ తర్వాత దారి మార్గంలో చూస్తున్నారు కదా, లంచ్ టైంకి మేము వర్ష గ్రాండ్ దగ్గర అయితే దిగేసామన్నమాట. సో ఇక్కడైతే ఫుడ్ బాగుంటుంది అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఆగి లంచ్ అయితే చేసుకుందామని దిగేశాను. సో ఈ హోటల్ దగ్గర అయితే చిన్న షాపింగ్ ఏరియా కూడా ఉందండి. సో చాలా బాగా అనిపించాయి షాప్స్లో ఐటమ్స్ అన్నీ కూడా. సరే, ఇంకా షాపు చూడ్డానికైతే చాలా చిన్నదైనా సరే ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయన్నమాట. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక షాపింగ్ అయితే చేయొచ్చు. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఏసీ అలాగే నాన్ ఏసీ ఇలా సపరేట్గా క్యాబిన్స్ అయితే ఉన్నాయి. సో మేము ఒక దగ్గర కూర్చొని ఇంకా ఆర్డర్ అయితే చేసేసామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే అన్ని రకాల ఫుడ్స్ వాటితో పాటు ప్రైజెస్ అయితే క్యాటలాగ్లో ఉన్నాయండి. ఇంకా ఎవరికి తోచిందైతే అంటే ఎవరికి నచ్చిందైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. ఇంకా చూస్తున్నారు కదా, మినీ మీల్స్తో పాటు టొమాటో రైస్ అలాగే వెజ్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసేసుకున్నామండి. ఇంకా మీల్స్లో అయితే ఇలా పాయసం, కర్రీ, పప్పు, దాల్ అలాగే పెరుగు, రసము ఇలా ఇచ్చేసారనమాట. ఒక చిన్న బౌల్లో రైస్ అనేది ఇచ్చేసారు. ఇంకా టొమాటో రైస్ అయితే ఇలా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే టొమాటో రైస్ ఆర్డర్ చేసేసుకొని తినేసాను. చాలా ఎమ్మీగా ఉన్నిందండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా అక్కడ నుండి భోంచేసుకొని అయితే మళ్ళీ బయలుదేరేసామండి. చాలా వేడిగా అనిపించింది బయట. లోపల ఏసీ వేసుకున్నా కూడా అస్సలు సరిపోలేదనమాట. ఏసీ ఆన్లో ఉందా అనే విధంగా అయితే మాకు అనిపించింది అనమాట. అంత వేడిగా ఉన్నింది. సో ఇంకా చిత్తూరు అంతా దాటేసామన్నమాట. ఇంకా దాటాక కూడా అలానే అనిపించింది కొంచెం దూరం వరకు కూడా. ఇంకా ఆ తర్వాత కోలార్ అలాగే హుస్కోట అలాగే ఇంకా బెంగళూరు దగ్గర వెళ్ళే కొద్దీ కూడా సరే కొంచెం చల్లటి వాతావరణం అయితే స్టార్ట్ అయ్యి ఆ తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. హెవీగా వర్షం అనమాట. సో చాలామంది చాలా కార్లు కూడా వెళ్తూ ఉన్న దారిలో అయితే ఆగిపోయాయి. సో ఆగిపోయి ఇలా స్లోగా కూడా జర్నీ చేస్తూ ఉన్నారనమాట. అంత పెద్ద వర్షం అయితే వచ్చింది. రోడ్ అనేది కనిపించుకుంటా ఉన్నిందనమాట కొంచెం దూరం వరకు కూడా. సో అంత వర్షం అయితే వచ్చిందనమాట. సో మేము ఎలాగోలా స్లోగా జర్నీ చేసుకుంటూ అలా వచ్చేసాము. ఇంకా ఆ తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫుల్ గాలి అయితే ఉందండి. రైన్ అయితే లేదు కానీ ఫుల్ గాలి ఉంది. అలాగే చల్లగా కూడా ఉందన్నమాట. సో ఎడారిలో ఇసుక అయితే ఎలాగా ఫుల్గా గాలి వస్తే ఇసుక ఎలా అయితే పడుతూ ఉంటుందో సో అదే విధంగా ఇక్కడ కూడా అనిపించింది అనమాట. సో దారి మార్గంలో ఒక దగ్గర మేమైతే స్టాప్ అయిపోయి కాఫీ బ్రేక్ తీసుకుందాం అనుకొని స్టాప్ అయ్యి కాఫీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో మొత్తం ఇసుక అయితే వచ్చేసింది అనమాట. మన పైకి కూడా వచ్చినట్టుగా అనిపించింది. సో అందుకని లోపలికైతే వెళ్ళిపోయి కాఫీ తాగామన్నమాట. సో ఇంకా బయట వచ్చి చూస్తే చూడండి ఎలా ఉందో, ఫుల్ గాలి అయితే ఆ రేంజ్లో ఉందన్నమాట. సో చాలా రోజుల తర్వాత ఈ విధంగా గాలి, ఈ విధంగా ఇసుకతో ఫాలింగ్ అనేది చాలా వరకు జరిగిందనమాట. సో అక్కడి నుండి స్టార్ట్ అయిపోయి తిరిగి మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసేసామన్నమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే చిత్తూరు వరకు కూడా మొత్తం ఎండలన్నమాట. ఇంకా ఆ తర్వాత దాటేసిన తర్వాత అంటే పలమనేరు నుండి ఆ తర్వాత కొంచెం స్లోగా అయితే చల్లటి వాతావరణం అలాగనే వర్షం ఇంకా గాలి ఇలా చల్లగా ఉందండి. అసలు అక్కడికి ఇక్కడికి చాలా వేరియేషన్ ఉందన్నమాట. సో ఇంకా బెంగళూరు రీచ్ అయిపోయాక అసలు చెప్పమనలేదన్నమాట. అంత చల్లగా ఉంది వెదర్ అయితే. సో ఆల్మోస్ట్ మేము ఈవినింగ్ 5 కంతా రీచ్ అయిపోయామండి.
ఎందుకంటే దారి మధ్యలో అయితే ఫుడ్‌కి, అలాగే కాఫీ బ్రేక్, అలాగే వర్షం పడుతుందని చాలా దగ్గరలో అయితే స్టాప్ అయిపోయాం కదా! సో, అందుకని కొంచెం 1 అవర్ దాదాపు వేస్ట్ అయిందనమాట. సో, ఇంకా ఆ తర్వాత చూస్తున్నారు కదా! బెంగుళూరు అయితే మొత్తానికి రీచ్ అయిపోయామండి. ఇంకా బెంగుళూరు రీచ్ అవ్వంగానే ఇంకో విషయం అర్థమైంది. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ అనమాట. ఒక్కొక్క సిగ్నల్ లైట్ దగ్గర అయితే చాలా టైం వెయిట్ చేయాల్సొచ్చిందనమాట. సో, అలా ఉంది ట్రాఫిక్. ఎందుకంటే మేము వెళ్ళే టైంలో ఆల్మోస్ట్ ఆల్ స్కూల్స్, అలాగే జాబ్‌కెళ్ళే వాళ్ళు, అలాగే ఆహ్, అంతా ఆల్మోస్ట్ ఆల్ పర్సన్స్ వెళ్ళే టైం అయితే అదే కదా! సో, అందుకని హెవీగా ట్రాఫిక్ ఉన్న టైంలో మేమైతే వెళ్ళామనమాట. సో, చూస్తున్నారు కదా! అంత ట్రాఫిక్‌లో ఇలా అయితే వెళ్తూ ఉన్నామనమాట. వీలైనంత వరకు కూడా ట్రాఫిక్ లేని టైంలో, అంటే ట్రాఫిక్ ఉన్న సందులు కాకుండా వేరే స్ట్రీట్స్‌లో కూడా వెళ్ళాలి అనుకోని మేము వీలైనంత వరకు కూడా ట్రాఫిక్ లేని ప్లేసుల్లో అయితే వెళ్ళడానికైతే ట్రై చేసామండి. సో, ఆల్మోస్ట్ ఆల్ మేము ఇంటికెళ్ళే కొందికి 5 అయిపోయిందనమాట. ఇంటి వద్దకు వెళ్ళేసరికి కూడా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అలా మాకు బెంగుళూరు అయితే వర్షంతో వెల్కమ్ చెప్పేసిందనమాట. సో, మా అన్నయ్య అయితే మేమొచ్చే టైంకి ఇబ్బంది పడకూడదని అంబ్రెల్లా పెట్టుకొని మరీ వెయిట్ చేస్తూ మాకు స్వాగతం అయితే పలికేశారు. సో, మేము ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో మీకు మైసూర్‌లో ఉన్న ప్లేసెస్, ముఖ్యమైన ప్లేసెస్ అది కూడా బృందావన్ గార్డెన్స్, అలాగే మైసూర్ ప్యాలెస్, అలాగే ఇంకా త్రివేణి సంగమం, అలాగే కావేరీ రివర్, అలాగనే బెంగుళూరులో ఉన్న ఎంతో పవర్‌ఫుల్ గాడైన అమ్మవారి టెంపుల్, అలాగే కమర్షియల్ స్ట్రీట్, శివాజీనగర్ షాపింగ్, అలాగనే చిక్‌పేట్‌లో ఉన్న కొన్ని షాప్స్ అయితే నేను వీడియో అయితే తీశానండి. అలాగే బెంగుళూరులో ఎంతో ఫేమస్ అయిన ఆ శివపెరుమాళ్ళైన ఆదియోగి, అంటే ఇషా ఫౌండేషన్ మనకందరికీ తెలుసు కదా! సో, ఇషా ఫౌండేషన్ వీడియో వ్లాగ్‌ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా మరెన్నో వీడియోస్ అంతా కమింగ్ వీడియోస్‌లో అయితే మీతో వీలైనంత వరకు కూడా షేర్ చేస్తానండి. సో, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైతే వాచ్ చేస్తుంటే అటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్‌లో ఆల్ ఆప్షన్ గనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్‌లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.